మోషేతో మాట్లాడటానికి వచ్చాడు, ద్వారము దగ్గరే ఎందుకు నిలబడ్డాడు? ఇది మనం నేర్చుకుంటే ఎంత ధన్యులమో. కొన్ని శ్రేష్టమైన సత్యాలను నేను మీ ముందు ఉంచుతాను. సంఖ్యాకాండములో 12వ అధ్యాయంలోకి వస్తే, సంఖ్యాకాండము 12వ అధ్యాయములో 5వ మాటలో ఏమున్నదో చూడండి ఒకసారి. యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిర్యామును పిలిచెను. చాలు 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 చాలు. ఈ ప్రత్యక్షపు గుడారమైన ద్వారము దగ్గర దేవుడు ఎందుకు నిలబడి ఉన్నాడంటే, ఆ ద్వారములో ఉండి పిలుస్తూ ఉన్నాడు. అహరోను నా మందిరములోనికి రా, మిర్యాము నా మందిరములోనికి రా. బహుశా నీ పేరు నా పేరు కూడా పెట్టి ఆయన పిలుస్తున్నాడేమో. నా మందిరములోనికి రా, నేను నిన్ను ఆశీర్వదించేదను, నేను నిన్ను దీవించేదను, నీపై నా ఆత్మను కుమ్మరించేదను. ఇశ్రాయేలీయులు దేవుని మహిమను, దేవుని యొక్క కార్యములను సంకోచిస్తున్నారు, తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఇదే 11వ అధ్యాయంలోకి వస్తే 23వ వచనం నుంచి చూస్తే, యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువ అయినదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూడు. చూడు, నా మాట నెరవేరునో లేదో ఇప్పుడు చూడు. ఈ వాక్యము నీ జీవితములో గొప్ప అద్భుతములు చేయునో లేదో ఇప్పుడు చూడు. నేను ప్రకటించుచున్న నా దేవుని యొక్క బాహుబలము కురసైనదా, తక్కువైనదా, చేతగాని వాడా? అదే, ఆయన లాంటి బలవంతుడు ఇంకొక్కడు లేడు. ఆయనే సర్వశక్తి కలిగిన